ఉన్న అందరి అధికారులకు ప్రజాప్రతినిధులకు సమస్య వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా మనం వ్యవహరించాలి. ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. మానవత్వంతో వ్యవహరించాలి. అది అధికారులైనా ప్రజాప్రతినిధులైనా ప్రజల అవసరాలకు ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికి మనం ఉన్నాం. ఇది కామారెడ్డి ఈ జిల్లా ఒక మోడల్ డిస్ట్రిక్ట్ లాగా క్రైసిస్ మేనేజ్మెంట్కి కావాలి. దీనికి సంబంధించిన ప్రజాప్రతినిధులు అధికారులకు కూడా నేను కొన్ని సూచనలు చేసిన. ఈ సమీక్షా సమావేశంలో తీసుకునే నిర్ణయాలు పకడ్బందీగా ఈ జిల్లాలో అమలు చేస్తే ఇదే విధానాన్ని ఇతర జిల్లాలలో కూడా ఆచరించడానికి మాకు అవకాశం ఉంటుంది. మళ్ళీ 15 days తర్వాత నేను సమీక్ష చేస్తా. ఈ లోపల జిల్లాకు సంబంధించి మా డాక్టర్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గారు, మా జుక్కల్ ఎమ్మెల్యే గారు, మా మిగతా ఎమ్మెల్యేలు కామారెడ్డిలనే అన్న సార్ అన్ని మంజూరీలు ఇచ్చిపోయిండు, ఎల్లారెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యేలకే లాభం అవుతుంది, మా సంగతి ఏం లేదని కొంచెం ఆలోచన చేస్తున్నట్టుండ్రు. నేను మా శ్రీతక్కకు సూచన చేస్తున్నా, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ప్రతి శాసనసభకు సంబంధించిన సమస్యల్ని మీరు ప్రత్యేకంగా వాళ్ళందరినీ పిలుచుకొని సమీక్ష చేసి అధికారులందరికీ కూడా సూచన చేస్తున్న ఉమ్మడి మహబూబ్నగర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన అన్ని శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి వరదలు ఈ విపత్కర పరిస్థితులను అడ్రస్ చేయడానికి అవసరమైన ప్రణాళికలు ఆయా కలెక్టర్లకు చెప్పండి. ఎమ్మెల్యేలు కూడా మీ నియోజకవర్గాలలో ఉన్న సమస్యల్ని మీ ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారి దగ్గరికి తీసుకొని రండి. మీ జిల్లా మొత్తం ఎమ్మెల్యేలతోనే హైదరాబాద్ స్థాయిలో ఒక సమీక్ష సమావేశం పెట్టుకుందాం రాబోయే 10 రోజుల్లో. ఎందుకంటే ఈ లోపు మీ నివేదికలన్నీ కూడా కంపెల్ చేసి అధికారులు ప్రతిపాదనలతో రండి. మీరు మళ్ళీ ఇట్లనే కూర్చొని మనం చర్చించుకుంటే దానికి ఏం పరిష్కారం దొరకదు. ఉమ్మడి అందరినీ నిజామాబాద్ హెడ్ క్వార్టర్ లాగా అన్ని శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన కలెక్టర్లను అందరినీ పిలిచి ఒక రోజంతా సమీక్ష పెట్టుకొని ఆ నియోజకవర్గాలలో మేజర్గా ఏం సమస్యలు ఉన్నాయో వాటికి ఏం చేయగలమో ఒకసారి మీరు సమీక్ష తీసుకొని ఎంపీలను కూడా పిలుచుకోండి. సురేష్ షెట్కర్ గారిని, అదేవిధంగా నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారిని కూడా మీరు ఇన్వైట్ చేయండి. ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరెవరైతే ఇందులో పాల్గొన్నారో పెద్దలు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, వీరందరూ మన నియోజకవర్గాలకు సంబంధించిన కీలకమైన సమస్యలు, ముఖ్యంగా ఈ వరదల సమయంలో ఈ వర్షాల సమయంలో జరిగిన డ్యామేజ్ ఏమేమి రిపేర్లు చేయాలి,